హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాలో అయితే ఉన్నాము. ఇప్పటి వరకు చాలా విల్లాస్ అయితే హోమ్ టూర్ చూశారు కదా, అలాగే ఇంటీరియర్ డిజైన్స్ కూడా చూశారు. ఇప్పుడైతే అంటే 160 150 స్క్వేర్ యార్డ్స్లో ఎక్కువ విల్లాస్ అయితే మనం చూసాము. ఇప్పుడు 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఎలా కన్స్ట్రక్షన్ అయింది, ఎలా ఇంటీరియర్స్ ఉంది, ఎలా వీళ్ళు నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు అని చెప్పి ఒకసారి లుక్ వేసేద్దాం, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చెప్పాను కదా ఈస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ విల్లాలో అయితే ఉన్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నమాట, సునీత వాళ్ళ ఇంటికి. వెల్కమ్ వైని. సో మా ఫ్రెండ్ అయితే వెల్కమ్ చెప్తుంది. ఇప్పుడు హోమ్ టూర్ అయితే చూసేద్దాము. సో ఫ్రెండ్స్, 200 విల్లాలోకి అయితే మనం వచ్చేసాము. మా ఫ్రెండ్ వెల్కమ్ చెప్పేసింది. ఇంకేంటి ఆలస్యం, మనం దడ అని ఇంటీరియర్స్ అంతా చూసేద్దాం, వచ్చేసేయండి. అసలు ఎంట్రన్స్లో ఇలా గేట్ పక్కనే అయితే ఇలా సిట్టింగ్కి హాయిగా ఉంది. అట్ ద సేమ్ టైం స్టోరేజ్కి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉంది కదా అండి. లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రే కలర్ వెళ్ళింది. అండ్ టీవీ అయితే 75 ఇంచెస్ టీవీ పెట్టారు. అండ్ కింద చూస్తున్నారా కలెక్షన్ అంతా కూడా ఎంత బాగుందో. దగ్గరికి వచ్చి చూడండి, ఇది ఒకసారి ఎద్దులు బండి. వావ్, చాలా యూనిక్గా ఉంది కదా. సో ఇలా అయితే సోఫాని అయితే ఇలా వేసుకున్నారనమాట. అండ్ అక్కడ కూడా సిట్టింగ్కి వచ్చింది. అండ్ సెంటర్ టేబుల్ ఇక్కడ మధ్యలో ఇలా ఇచ్చారు. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి కొంచెం మనకి చాలా ప్రశాంతంగా ఖాళీగా పెద్దగా కనిపిస్తుంది. చాలా నీట్గా పెట్టింది కదా ఇల్లంతా కూడా. సో ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కార్నర్లో అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు. నెక్స్ట్ అయితే మనం డైనింగ్ హాల్ చూద్దాము. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఇలా డైనింగ్ హాల్కి మధ్యలో సపరేషన్ కింద ఆర్చ్ కింద అయితే ఏం స్పెషల్గా ఇవ్వలేదు, కానీ ఇలా డివైడర్స్ లాగా ఇలా పెట్టారనమాట. ఇటువైపు ఇలా వచ్చింది అండ్ ఇటువైపు ఇలా ఇచ్చారు. సో నెక్స్ట్ డైనింగ్ హాల్కి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా, ఇదైతే 6 సీటర్స్ అనమాట డైనింగ్ టేబుల్. అండ్ మార్బుల్ వన్, చాలా కూల్గా ఉంది కదా. నెక్స్ట్ ఒకసారి ఇలా ఫాల్ సీలింగ్ చూడండి. అయితే డైనింగ్ హాల్కి అండ్ హాల్కి మధ్యలో దేవుడి మందిరం కూడా వచ్చింది. ఎలా ఉంది ఒకసారి చూద్దాం, వచ్చేయండి. ఈరోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదా ఫ్రెండ్స్, పూజ చేసుకుంది. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. డిజైన్ని చూసారు కదా, ఇలా గ్లాస్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం గంటలు పెట్టింది, మళ్ళీ ఇందులో కలర్ఫుల్ గంట కూడా పెట్టింది. భలే యూనిక్గా అనిపిస్తుంది. నాకు ఇది భలే నచ్చింది ఈ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం చూసిన ఏ వీడియోలో కూడా ఇలా లేదు కదా. సో ఈ ఐడియాని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్ చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రెగ్యులర్గా మనం తీసుకునే ప్లేట్స్ కానీ అది కూడా ఇలా గ్లాసెస్ పార్టిషన్ ఇచ్చి ఇక్కడ పెట్టారనమాట. అసలు ఇది చూడండి అబ్బాయి, హ్యాండ్ వాష్ ఎంత నీట్గా ఉంది అసలు. ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ స్టోరేజ్ కింద వస్తుంది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసేయండి. ఫాల్ సీలింగ్ అయితే మొత్తం కంప్లీట్గా ఇలా మొత్తం డిజైన్ లేకుండా ఇట్లా ఇచ్చేసారు సింపుల్గా. యాక్చువల్లీ బిఫోర్ సింపుల్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు తెలుస్తుంది డిజైన్స్ పెట్టుకుంటే చాలా కష్టం దులపడానికి, ఇలాగే ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడైతే మనం కిచెన్లో ఉన్నాము. ఈ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. మొత్తం టప్పర్వేర్ 2 లీటర్స్ బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టింది. ఐకే నుంచి తీసుకొచ్చిన గ్లాస్ కంటైనర్స్ అన్నీ ఇలా పెట్టింది. అండ్ రెగ్యులర్గా వాడేవన్నీ ఇక్కడ సర్దుకుంది. అసలు ఎంత నీట్గా పెట్టింది చూడండి ఫ్రెండ్స్. ఏంటంట ఇది ఏం కర్రీ? ఇది టమాటా పచ్చడి, ఇది ఆకాకరకాయ కూర,
మీరు లంచ్కి వచ్చేసరికి అయితే కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నుంచి ఇది రైస్. సో కిచెన్ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఇంగ్లీష్ కలర్ వచ్చింది అండ్ హాఫ్ వైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో. ఇక్కడ కర్టెన్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్, జస్ట్ వావ్ కదా. సో కిచెన్ అయితే ఇది. కట్లరీ యూనిట్ చూడండి, చూస్తున్నారా ఎంత చక్కగా పెట్టుకుంది. ఇప్పటి వరకు మన వీడియో చూసాక లైక్ చేశారు కదా, లైక్ చేయకపోతే ఇప్పుడు చేయాలి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. వావ్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ కిచెన్ అయితే. ఇక్కడ చూడండి 4 బర్నర్స్ స్టవ్ వచ్చింది, చిమ్నీ వచ్చింది. ఇలా నీట్గా కూల్గా ఉంది కదా. ఈస్ట్ ఫేసింగ్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే కనుక ఐడియాస్ పిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ గ్రీనరీ కూడా అక్కడక్కడ పెట్టిందనమాట. చూడండి అక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టింది, అక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టింది. బాగుంది కదా మ్యాగ్నెట్స్తో. గ్లాసెస్, కప్స్, మగ్స్, ఓవెన్ అన్నీ కూడా ఇక్కడ సపరేట్ యూనిట్ లాగా వచ్చింది మళ్ళీ. ఫ్రెండ్స్ ఇది 200 స్క్వేర్ యార్డ్స్ విల్లా అనమాట. సో మీకు ఇప్పుడు వరకు చూసింది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇక్కడ చూడండి స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇది కూడా లైక్ మనం ఇందులో ఇన్వర్టర్ ఉంది, మనకి వేస్ట్ లేదనంటే రోజు యూజ్ చేయలేనివి ఏదైనా కూడా ఇక్కడ స్టోరేజ్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, కిచెన్లో మళ్ళీ డోర్ తీస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మన వీడియోస్ చాలా చేసాం హోమ్ టూర్లో, కానీ ఇది ఫస్ట్ వీడియో. ఇది ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, ఎందుకంటే స్టోర్ రూమ్ ఏ వీడియోలో మనం ఇప్పటి వరకు చూపించలేదు. స్టోర్ రూమ్ అయితే సపరేట్గా వచ్చింది కిచెన్కి. ఒకసారి వచ్చేయండి. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాం ఫ్రెండ్స్, వచ్చేయండి. వావ్, అసలు కర్టెన్స్ చూడండి ఎంత కూల్గా ఉన్నాయి కదా, చాలా కూల్గా ఉంది. వీళ్ళది 200 స్క్వేర్ యార్డ్స్ కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి అన్నమాట. వార్డ్రోబ్ కలర్ చూడండి, లైట్ కాఫీ కలర్ వచ్చింది. అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద బాబు, అలాగే తరుణ్ చిన్న బాబు, చిన్నప్పుడు ఫొటోస్. ఇప్పుడు తరుణ్ 10th క్లాస్ చదువుతున్నాడు, పెద్ద బాబు ఇంజనీరింగ్ బీబీఏనా, బీబీఏ 3rd ఇయర్ చదువుతున్నాడు. సో ఇది చిన్నప్పుడు ఫొటోస్ అనమాట, చిన్నప్పుడు. గెస్ట్ బెడ్రూమ్లో సపరేట్గా వచ్చింది మనకి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అసలు ఇది ఎంత బాగుందో. నందివర్ధనం మొక్క అసలు ఎంత బుషీగా ఉందంటే, అసలు ఈవినింగ్ టైమింగ్స్ చూస్తే కూల్గా బాగా అనిపిస్తుంది. ఒకే మొక్క పెట్టింది ఇక్కడ, రౌండ్గా చూడండి అసలు వావ్ ఉంది కదా. ఈ మొక్కలు అన్నీ ఉండేవి, అన్నీ తీపిచ్చేసి ఇట్లా పెట్టింది అనమాట. మొత్తం గ్రానైట్ వేయించేసింది స్టోన్ బయట. పార్కింగ్ కోసం అంతా తీపిచ్చేసింది అనమాట. చెప్పుల స్టాండ్ చూసారా, ఇవి పాల క్యాన్లు అనుకుంటున్నారు కదా. ఓ గ్యాస్ ఇటు వెళ్తుంది అనమాట. వీళ్ళకి గ్యాస్ ఇక్కడ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మంచినీళ్ళు కుళాయిలా చూసారా ఎలా పెట్టిందో మా ఫ్రెండ్ అసలు. అదిగోండి గ్యాస్ సిలిండర్ పైపు దీని నుంచి కిచెన్లోకి వెళ్తుంది అనమాట. మంచినీళ్ళు కుళాయిలా పెట్టింది చక్కగా. చూసారా ఎండ రాకుండా చక్కగా వర్షం పడకుండా ఇక్కడ పైన ఎలా వేపించిందో. ఈవినింగ్ రచ్చబండ అంట ఇది. ఇక్కడే చక్కగా బజ్జీలు తినడానికి భలే ఉంటుంది ఇక్కడ కూర్చుని. లైట్ చూసారా.